మరో ఫైనల్ ఓవర్ థ్రిల్లర్ లో గెలుపు ముంగిట చేతులెత్తేసిన బెంగళూరు టీం. అవును ఫ్రెండ్స్, యాక్చువల్ గా చివరి ఓవర్ లో గెలవాలంటే 21 పరుగులు కావాలి. క్రీజ్ లో ఆర్సీబీ నుండి చెప్పుకోదగ్గ బ్యాటర్ లేడు. పైగా బౌలింగ్ వేసేది మిచెల్ స్టార్క్. ఇంకేముంది, సునాయాసంగా కేకేఆర్ గెలిచేస్తుంది అనుకుంటే కరణ్ శర్మ 6లతో చెలరేగాడు. ఇక మ్యాచ్ బెంగళూరుదే అనుకునే లోపు అవుట్ అయిపోయాడు. అసలు ఫైనల్ ఓవర్ డ్రామా ఎలా జరిగిందో చూద్దాం. స్టార్క్ వేసిన మొదటి బంతిని కరణ్ శర్మ డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ వైపు 6 బాదాడు. రెండో బంతి డాట్. ఇక మూడో బంతిని ఈసారి ఎక్స్ట్రా కవర్స్ వైపు 6 బాదాడు. 3 బంతుల్లోనే 12 రన్స్ వచ్చేసాయి. స్టార్క్ వేసిన నాలుగో బంతిని ఓవర్ బ్యాక్వర్డ్ పాయింట్ వైపు మళ్ళీ 6 బాదేశాడు. దీంతో సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులు మాత్రమే కావాలి. ఇంకేముంది, బెంగళూరు గెలిచేస్తుంది అనుకుంటే పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్ అన్నట్టు స్టార్క్ 5వ బంతికి కరణ్ శర్మని కట్ అండ్ బౌల్డ్ చేసేశాడు. ఒక్కసారిగా బెంగళూరు ఫ్యాన్స్ షాక్ అయిపోయారు. అయినా చివరి బంతికి 3 పరుగులు కావాలి. లక్కీగా బౌండరీ వస్తే ఆర్సీబీ గెలిచేస్తుంది. అది కాకపోయినా 2 రన్స్ వస్తే సూపర్ ఓవర్ చూడొచ్చు అనుకుంటూ చివరి బంతిని ఉత్కంఠగా చూస్తున్నారు బెంగళూరు ఫ్యాన్స్. స్టార్క్ వేసిన చివరి బంతిని ఫెర్గుసన్ కవర్స్ వైపు షాట్ కొట్టాడు. మొదటి పరుగు కంప్లీట్ చేసుకుని రెండవ పరుగు కోసం వేగంగా పరిగెత్తాడు. బట్ రన్ కంప్లీట్ కాకముందే రమన్ దీప్ వేసిన త్రోని అందుకున్న కీపర్ వికెట్స్ ని గిరాటేశాడు. దీంతో ఆర్సీబీ ఒక్క పరుగుతో మ్యాచ్ ఓడిపోయింది. నిజంగా ఆర్సీబీని దురదృష్టం వెంటాడుతుందేమో అనిపించింది. ఒక స్టేజ్ లో చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో కనిపించారు ఆర్సీబీ. బట్ అక్కడి నుండి వరుసగా వికెట్ కోల్పోయి మ్యాచ్ ని చేజార్చుకున్నారు. దీంతో ఆల్మోస్ట్ ఆర్సీబీ కథ ఈ ఐపీఎల్ సీజన్ లో ముగిసినట్లే.